నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 28వ తేదీ శనివారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగా ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు అనే చెప్పాలండి. ఈ రోజున మీరు వినబోయేటువంటి ఒక రహస్యము అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేయక ఊహించినటువంటి ఒక వార్త మీ యొక్క జీవితాన్ని మార్చేయబోతుందండి. ఎన్నో విషయాలను అయితే మీరు ఈ రోజున ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఎటువంటి వార్త అనేది మీరు వినబోతున్నారు, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పమనండి గురువు గారు శివరామదాసు స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. మీకు ఉన్నటువంటి సమస్యలకు 100% శాశ్వత మార్గాన్ని అయితే పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారండి. సమస్య ఇది పరిష్కారం మన యొక్క గురువుగారిది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలను అయితే వితిన్ 24 అవర్స్లోనైతే మీరు అయితే బయటపడగలుగుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. మన గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేష రాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1-2-3-4 పాదాలు, భరణి నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి కుజుడు. మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున చాలా కీలకమైనటువంటి రోజు అనే చెప్పాలండి. ఈ రోజున మీరు వినబోయేటువంటి ఒక రహస్యము అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయక తప్పదనే చెప్పాలి అండి. అలాగే ఈ రోజున కొన్ని నిజాలను అయితే మీ యొక్క రక్త సంబంధికుల యొక్క గుండెల్లో గుబ్బులు పట్టించబోతున్నాయి. మీరు ఎందుకు బాగుండడం లేదు అని చెప్పేసి, అలాగే మీ యొక్క చేతికి వచ్చినటువంటి డబ్బును ఎందుకు మీ యొక్క దగ్గర నిలవడం లేదు అని, అలాగే మీరు కోట్లు సంపాదించాలి అనేటువంటి జాతకులు అయినప్పటికీ కూడాను ఎందుకు అప్పులు ఊబిలో పోతున్నారు. దీనికి కారణం గ్రహాలు కాదండి. దీనికి కారణం మీ యొక్క జాతక దోషం కూడా కానే కాదు. ఎందుకంటే దీనికి ఏకైక కారణం కేవలం మీపై ఉన్నటువంటి నరఘోష. నరుడు ఏడుపుకు నల్లరాయి కూడా బద్దలవుతుంది అని అంటూ ఉంటారు కదండి పెద్దలు. ఊరికే అనరండి. అయితే ఈ యొక్క ఏడుపు అనేది, ఆ యొక్క అసూయ, కుళ్ళు అనేది కూడా బయటకు వారిదైతే అసలు కానే కాదండి. మీ ఇంట్లోనే మీ చుట్టూ తిరుగుతున్నటువంటి మీ యొక్క బంధువులదే. అయితే ఈ రోజున ఆ యొక్క వ్యక్తులు ఎవరనేటి ఆ యొక్క రహస్యాన్ని అయితే మీరైతే తెలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలండి. మరి అంతేకాకుండా మీరు మీ యొక్క జీవితంలో కూడా కొన్ని రకాల సమస్యలను అయితే ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే కొంత అంటే మీ యొక్క శత్రువుల నోళ్ళు ముయ్యాలి అనేటువంటి రోజున అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున అంటే ముందుగా మన యొక్క సనాతన ధర్మాన్ని, కొంత పరిహారాలను నమ్మేటువంటి వారు తప్పకుండా స్వామివారిని, నరసింహ స్వామివారిని ఒక్కసారి మనసులో తలుచుకోనండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజున మీరు చేసేటువంటి పూజా పరిహారాలు కూడా మీకు చాలా రెట్టింపు అయినటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. కలియుగంలో నరఘోషను పోగొట్టేటువంటి శక్తి కేవలం గోవింద నామానికి మాత్రమే ఉందండి. కాబట్టి మీరు ఎటువంటి అంటే ఏంటంటే ఈ రోజున సమాజంలోని మీకు లగ్జరీ అంటే చాలా ఇష్టం కదండి. ఈ రోజున ఇటువంటి వారి అందరికీ కూడా చాలా అందంగా ఉండడము అనేది కూడా చాలా ఇష్టం అండి. నలుగురిలో కూడా చాలా రాయల్టీగా బ్రతకడం అనేది కూడా చాలా ఇష్టం. మీకు తెలియనటువంటి తెలివితేటలు, లోటు అనేది కూడా దేనికి లేదండి. అంటే మీకు జీవితంలో దేనికి కూడా లోటు లేనటువంటి పరిస్థితులను అయితే ప్రస్తుతం ఎలా ఉండాలి అంటే, ఒకవైపు కోట్లు సంపాదిస్తున్నటువంటి యోగము అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. మరొక వైపు ఏంటంటే చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవలేనటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నట్లుగా మీకైతే అవకాశాలు వచ్చినట్లా కూడా చేజారిపోతూ ఉంటున్నాయన్నమాట. ఆరోగ్యం అంతా కూడా బాగున్నట్లే ఉండి సడన్గా హాస్పిటల్ పాలైపోతూ ఉంటున్నారు. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏంటంటే తల్లిదండ్రులు మధ్య ఇటువంటివి అన్నీ కూడా ఏ యొక్క కారణాలు అనేవి లేకుండా, గొడవలు అనేవి, ప్రశాంతత అనేది లేకుండా పోతుందన్నమాట. చాలా రోజుల నుండి ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే గుర్తుంచుకోనండి, ఎప్పుడై కానీ ఒక మనిషి అనేది ఎదుగుతూ ఉంటాడో అప్పుడే శత్రువులు కూడా పుడుతూ ఉంటారనమాట. కానీ మీకేంటే దురదృష్టం. ఎందుకంటేనండి మీ యొక్క శత్రువులు బయట ఎక్కడో కూడా లేరండి. కేవలం వారు మీతోనే ఉంటున్నారు, మీతోనే తింటున్నారు, మీతోనే నవ్వుతున్నారు, మీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు. అయితే వారు మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెళ్ళు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉండేటువంటి దగ్గర బంధువులు కావచ్చు. వీడు ఇంత తెలివిగా బ్రతుకుతున్నాడే, వీడి ఇల్లు ఎలా నడుస్తుంది, వీడి పిల్లలు ఇంత లగ్జరీగా ఇంత బాగా ఎలా చదువుతున్నారో అనేసి వారు అయితే కుళ్ళుకుంటూ
ఉంటున్నారండి. కళ్ళు మీ మీద పడుతూ ఉన్నాయి. ఆ యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే మీ యొక్క జీవితాన్ని రాను రాను కూడా సర్వనాశనం చేస్తుందండి. అంటే అయితే మా మీద బంధువులు ఏడుపులు ఉన్నాయని చెప్పేసి ఎలా తెలుస్తుంది అని మీకు అనుమానం అనేది చెందవచ్చండి. కొన్ని లక్షణాలు అయితే చెప్తాను. ఇవి మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు జరుగుతూ ఉంటున్నాయేనో లేదో కొనుక్కోండి. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. కారణం లేనటువంటి అలసట అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో కొండను మోసినంత అలసటగా మీకు ఉండడము, ఒళ్ళంతా కూడా నొప్పులు, అదేవిధంగా బద్ధకము, ఏ పని కూడా చేయబుద్ధి కాకుండా ఉండడము, ఇది అంతా కూడా నరఘోషలో ఉన్నటువంటి మొదటి లక్షణం అండి. డబ్బు ఆవిరైపోవడము అంటే మీ చేతికి ఒక పెద్ద మొత్తం డబ్బు అనేది రాగానే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరో ఒకరికి అంటే ఆరోగ్యము అనేది బాగోలేకపోవడము, ఏదో ఒక రియాక్ట్ అనేది అవ్వడము, లేదంటే పోగొట్టుకోవడము వంటి ఏదో ఒక విధంగా వస్తువులు ఏదో ఒక విధంగా పాడైపోవడము, ఇలా ఒకటి కాకుండా ఒకటి జరుగుతూనే ఉంటాయండి. డబ్బు నిలగడం అనేది లేకపోవడం, ఇంట్లో చికాకులు, మీ యొక్క భార్యాభర్తల మధ్య ఇరువురి మధ్య కూడా అన్యోన్యత అనేది లేక ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక సమస్య విషయంలో అంటే సమస్యలు అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ప్రతి ఒక్క సమస్య అనేది వస్తూ ఉంటాయండి. అంటే అది ఖచ్చితంగా నరదిష్టికి కారణం అన్నమాట. అయితే ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా పెద్ద యుద్ధము అనేది జరుగుతూ ఉంటుంది. ఆహారం విషయం అవ్వడము, ఇటువంటి అన్నీ కూడా వచ్చినప్పటికీ కడుపులో ఏదో ఒక విధంగా అజీర్త అనేది ఏర్పడడం, ఇటువంటి సమస్యలు మిమ్మల్ని అయితే వేధిస్తూ ఉండడం, పిల్లలకు వైఫల్యం అన్నమాట. మీ యొక్క పిల్లలు బాగా చదువుకునేటువంటి వారే అయినప్పటికీ కూడాను సడన్గా ఏంటంటే చదువులో వెనకబడిపోవడము, మొండిగా తయారవడము, చెప్పినటువంటి మాట వినకపోవడము, ఇటువంటివి అన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి. ఖచ్చితంగా మీకు అనుమానం అనేది లేదండి. మీ మీద భయంకరమైనటువంటి నరఘోష అనేది ఉంటాయన్నమాట. అయితే మీ యొక్క బంధువులు చూపు మీ ఇంటి మీద యొక్క దీపాన్ని ఆర్పేయడానికి చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు వారు ఆ యొక్క బంధువులు ఎవరనేది కూడా ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. మీ యొక్క బంధువులేనే మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి వారితో మీరు ఒక లెటర్ కూడా అంటే ఈ రోజున మీరు ఆ యొక్క లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి వ్యక్తులు అయితే మీ చుట్టూ ఉన్నటువంటి వారే అని చెప్పాలి. ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తెలుసుకోండి. ఆర్ అనేటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి, మీరు మాట్లాడేటువంటి తీరును మిమ్మల్ని అందరూ కూడా పొగుడుతున్నటువంటి తీరికి ఆ యొక్క విధి విధానాలు అన్నిటినీ కూడా ఆరైతే మిమ్మల్ని చక్కగా అంటే మీకు వచ్చేటువంటి గౌరవ మర్యాదలను చూసి కూడా వారికి నచ్చడం లేదన్నమాట. మిమ్మల్ని బాగా పొగుడుతూ ఉంటున్నారని, మిమ్మల్ని అదృష్టవంతులు అని చెప్పేసి బాగా నలుగురిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా అంటే అందరికంటే కూడా మిమ్మల్ని అధికంగా ఒక మంచి ప్రయారిటీ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యక్తి అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క ఏడుపు అనేది మామూలుగా లేదన్నమాట. గుర్తుపెట్టుకోండి. కష్టపడి పైకి వస్తుంటే చప్పట్లు కొట్టే చేతులు అనేవి తక్కువగా ఉంటాయండి. కాళ్ళు లాగేటువంటి చేతులు అయితే అధికంగా ఉంటాయని కూడా చెప్పాలండి. అందుకే మీరు ఈ యొక్క విజయాన్ని అయితే మీ యొక్క లాభాలను ఎప్పుడూ కూడా రహస్యంగానే ఉంచుకోవాలి. ఏంటంటే ఈ రోజున ఆర్తో ఎవరైతే మీ యొక్క అంటే ఆ ఆర్ అనేటువంటి అక్షరంతో లెటర్తో ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మీరైతే గుర్తుంచుకోండి. కేవలం మీ చుట్టూ ఉన్నటువంటి వారే. ఆర్తోని ఎవరైతే ఈ యొక్క లెటర్తో అక్షరం స్టార్ట్ అయ్యేటువంటి పేరు ఉంటారో వారికి కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే కొంచెం గోప్యంగా కూడా మీ యొక్క రహస్యాలను అయితే గోప్యంగా ఉంచుకోవడానికి ఇంకొక విషయం, కొంతమంది బంధువులు నోటితో ఏది కూడా అనరండి. కేవలం వారి యొక్క కళ్ళతోనే చూసి నిట్టూరుస్తూ ఉంటారు. అయ్యో మాకు లేదే, వీళ్లకు ఉందే అనేటువంటి ఆ యొక్క నిట్టూర్పు అనేది చాలండి మీ కోట్లు అంటే మీ కోట లాంటి ఇంటిని కూడా అంటే కూల్చివేయడానికి దిగిని అగ్ని కూడా అవసరం లేనటువంటి భయంకరమైనటువంటి నరఘోష అనేది ఉంటుందన్నమాట. అయితే ఆ యొక్క నరఘోష తగిలితే చేసేటువంటి వ్యాపారం కూడా దివాళా తీస్తుంది, చేతిలో ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోతుందండి. అలాగే ఎంత పెద్ద డాక్టర్లకైనా కానీ మన యొక్క జబ్బు అనేది వెళ్ళినా కూడా తగినటువంటి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మీరు గమనించవచ్చు, ఎప్పుడైనా కొన్ని కొత్త కార్లు, కొత్త వస్తువులు లేదంటే ఇల్లు అనేది కడతారు, అప్పటి నుండే నష్టాలు అనేవి కొంతమందికి మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యొక్క వస్తువులు చూసి 10 మంది కూడా ఏడుస్తూ ఉంటారు. కాబట్టి మరి దీనికి పరిష్కారము అనేది కూడా మనం కోట్లు సంపాదించిందా లేదంటే మన యొక్క బంధువులకు భయపడి మనం బ్రతకడం మానేయాలా, ఇటువంటి అన్నీ కూడా అవసరం ఏది కూడా లేదండి. మన యొక్క ఋషులు, మన యొక్క పూర్వీకులు ఇటువంటి వారు అందరూ కూడా నరఘోషను పటాపంచలు చేయడానికి ఎన్నో అద్భుతమైనటువంటి తాంత్రిక పరిహారాలను అయితే చెప్తారండి. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మన యొక్క బంధువుల కళ్ళల్లో అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క కొంతమంది ఏడ్చేటువంటి కళ్ళల్లో నిప్పులు పోస్తాయి. వారి యొక్క ఏడుపు అనేది మన మీద కూడా పని చేయకుండా తిరిగి వారికే తగిలే విధంగా చేస్తాయి. అయితే ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం అనేది చాలా సులభం అండి, అత్యంత శక్తివంతమైనది. దీనికి కావాల్సింది కేవలం కళ్ళుప్పు అంటే రాక్ సాల్ట్ అనమాట, సముద్రపు ఉప్పు. ఇది ఏం చేయాలి అంటే ఈ రోజున ఎంతో విశేషమైనటువంటి రోజు కదండి. లేదంటే ఈ యొక్క పరిహారాన్ని మంగళవారము లేదంటే శుక్రవారం కానీ సాయంత్రం 6 తర్వాత
తర్వాత 2 చేతుల్లో గుప్పెడు కళ్ళుప్పును తీసుకోనండి మీ ఇంటి మధ్యలో నిల్చోండి. లేదంటే మీరు ఎక్కడైతే ఎక్కువగా సమయం గడుపుతారో అక్కడ ఈ 2 చేతుల నిండా కూడా పిడికిలి బిగించి కళ్ళు ఉప్పుని తీసుకొని మీ యొక్క ఇష్టదైవం నరసింహస్వామిని తప్పకుండా లేదంటే దుర్గాదేవిని అయినా సరే తలుచుకోండి. ఇక నా మీద, నా యొక్క కుటుంబం మీద, నా యొక్క వ్యాపారం మీద ఏ నరుడి యొక్క కన్ను అయితే పడిందో, ఆ యొక్క బంధువుల యొక్క ఏడుపు అయితే తగిలిందో, అలాగే ఎవరి అయితే ఏడుపు అయితే తగిలిందో ఈ విధంగా అది అంతా కూడా ఈ యొక్క ఉప్పుతో పాటు కరిగిపోవాలి అనేసి తిరిగి తిప్పేసి వాళ్ళకి అంతా కూడా అంటే దాన్ని వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక సంకల్పం అయితే చెప్పుకోండి. ఆ తర్వాత ఆ యొక్క ఉప్పును మీ యొక్క తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, క్లాక్ దిశలో, 3 సార్లు అసవ్య దిశలో, యాంటీ క్లాక్ దిశలో ఈ యొక్క ఉప్పును అయితే తీసుకొని మీ యొక్క ఇంటి బయట ఉండేటువంటి డ్రైనేజ్లో కానీ, లేదంటే పారేటువంటి నదిలో కానీ, లేదంటే సింక్లో కానీ వేసేసి నీళ్ళు అయితే పోసేసేయండి. జాగ్రత్త అండి, ఆ యొక్క ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో డస్ట్బిన్లో అయితే అస్సలు అయితే వేయకూడదండి. అది నీటిలో కరిగిపోవాలి. అప్పుడే మీ యొక్క సమస్య కూడా కరిగిపోతుంది అన్నమాట. అది చేసినటువంటి మరుసటి రోజు నుండి మీ యొక్క శరీరంలో ఒక కొత్త శక్తిని అయితే మీరు తప్పకుండా గమనించి తీరుతారు. అలాగే ఇక ఈ రోజున బంధువుల నోళ్ళు కూడా మూసేటువంటి ఒక గొప్ప ప్రయోగం కూడా మీరు ఖచ్చితంగా మంగళవారం చేసేటువంటి ప్రయోగం అనేది కూడా చాలా విశేషంగా కనిపిస్తుందండి. ఇక ఈ రోజున మీకు ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కూడా మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తాయండి. ప్రయాణం విషయంలో కూడా కొత్త రోజుగా పడమటి దిక్కు ప్రయాణం అనేది కూడా మీకు ఈ రోజున అత్యంత శుభప్రదంగా ఉంటుందండి. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 4, 13 అదృష్టపు సంఖ్యలండి. ఇక అదృష్టపు రంగు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే లైట్ గ్రీన్ కలర్. ఇవి 2 కూడా మీకు ఎంతో అదృష్టంగా చక్కగా కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులన్నమాట. ఇక అలాగే ఈ రోజున మీరు ఎంచుకునేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీకు అన్ని విధాలుగా కూడా సానుకూలంగా ఉంటాయన్నమాట. అంటే మీరు ఏ పని అయితే చేస్తూ ఎంచుకుంటారో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున కొత్త వ్యక్తులు మీ యొక్క పరిచయాలు ఏర్పడతాయండి. పాత మిత్రులు అందరితో కూడా కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆఫీస్లో మీ యొక్క పని అంతా కూడా సవ్యంగా సాగిపోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి వర్కులను కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా కొంత మీకు ఈ రోజున ఉపశమనం కూడా కలుగుతుంది అని కూడా చెప్పాలండి. అంటే కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, అలాగే ఛాతీ, గుండె సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి వారికి ఈ రోజున అంతా కూడా కొద్దిపాటి వల్ల ఉపశమనం అనేది చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క పూజా పరిహారం వచ్చేసి ఈ యొక్క నరసింహస్వామి వారికి పసుపు రంగులో ఉండేటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చించడం, స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని కానీ, స్వామివారి యొక్క నామాన్ని కానీ చెప్పించుకోవడం, ఇంట్లో టీవీలో కానీ, ఫోన్లో కానీ స్వామివారి యొక్క నామాలను ప్లే చేసుకోవడం, ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నింటినీ కూడా బయటకు పోయే విధంగా ఈ రోజున స్వామివారిని మీరు మంచి సంకల్పంతో పూజించుకోండి. మరి అంతేకాకుండా ఈ రోజున దగ్గరలో ఉండేటువంటి నరసింహ స్వామివారి యొక్క ఆలయాన్ని అయితే, లేదంటే వెంకటేశ్వర స్వామివారిని కూడా, లేదంటే హనుమంతుల స్వామివారిని కూడా దర్శించుకోండి. అత్యంత శ్రేష్కరంగా దానాలు అనేది చేయడం కూడా మీకు ఈ రోజున మంచిదండి. అంటే మీకు ఏదైనా కానీ వీలుంటాయో, పేదవారికి ఏదైతే ఉంటాయో ఇవ్వాలని చెప్పేసి మీరు అనుకుంటారో దాన్ని పరంగా కూడా ఏదైనా కానీ చక్కగా ఇవ్వవచ్చు. అలాగే ఈ రోజున మీకు అంటే ఈ రోజున ఇంకా చెప్పాలి అంటే కుటుంబ విషయాల్లో ఒత్తిళ్లకు కూడా ఈ రోజున లోన్ పడినప్పటికీ కూడాను అన్నీ కూడా సర్దుబాటు అవుతాయండి. ఎటువంటి భయం అనేది అవసరం లేదండి. మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, నరకుశ అంతా కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని విషయాలకు మీరైతే ఒత్తిడికి లోనవుతూ ఉంటున్నారండి. ఇదంతా కూడా కొంతకాలం అనేది తప్పదను. అనవసరమైనటువంటి సమయంలో ఈ రోజున తప్పకుండా ధనము అనేది మీ యొక్క చేతికైతే వస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అనేది కొంత మీకు ఈ రోజున అవసరానికి కూడా ధనము అనేది సర్దుబాటు చేసేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇంకా ఈ రోజున మీకు అంటే వీలైనటువంటి దినచర్య అయితే ఈ యొక్క జాతకంలో కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా.